హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వట్టి కారం రెసిపీస్. ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ కర్రీని చాలా టేస్టీగా వచ్చేలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు నేను చెప్పే విధంగా చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని 2 సార్లు కడిగి తీసుకున్నాను. కావాల్సిన పదార్థాలు: కారం తగినంత, సాల్ట్ రుచికి సరిపడినంత, పసుపు హాఫ్ టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 స్పూన్, చికెన్ మసాలా. పసుపు వేసి బాగా కలపండి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోండి. సాల్ట్ వేసుకోండి. కారం వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ వేసుకొని కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టండి. మీకు ఇందులోకి పెరుగు కూడా వేసుకోవచ్చు. ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకోండి. ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేగనివ్వండి. తరువాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కలుపుకోండి. మూత పెట్టి ఆనియన్స్ని వేగనివ్వండి. వేగాక చికెన్ లివర్ని వేసుకొని ఇలా చేస్తే లివర్ చాలా టేస్టీగా ఉంటుంది. కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ముక్కల్ని విడివిడిగా చేసుకుంటూ వేసుకోండి. వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లోనే ఉడకనివ్వండి. తరువాత మూత తీసి వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 15 నిమిషాలు ఉడకనివ్వండి. అప్పుడే చికెన్ ముక్క ఎంతో టేస్టీగా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ మసాలాని వేసుకుందాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్కి 1 స్పూన్ వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ and share, subscribe our channel. Bye bye.